ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఇవాళ నుంచి మనము మాస్టర్ గారు మనల్ని మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ బై డోరతీ షెపర్డ్ ఆ బుక్ చదువుకోమన్నారు. ఇది ఈకే గారు నాకు అసలు కూడా అంతకుముందు పొట్ట ఫ్రీగా ఉండేది. మ్యూట్ చేసుకోవాలండి. ఎవరు జాయిన్ అయినా కానీ వెంటనే రాజలింగయ్య గారు మ్యూట్ చేసుకోవాలి. మాస్టర్ గారు ఈకే గారు కూడా దాన్ని రిఫర్ చేశారు ఈ బుక్ చదవాలని. బుజ్జి గారు, ఇది మాస్టర్ గారి అనంతకృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోసెస్, నెంబర్ ఆఫ్ డోసెస్ తగ్గాలి. మనం తగ్గడం అంటే అవసరమైనంత వరకే మనకి వేయడం రావాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఎంత పొటెన్సీ, ఎంత అవసరము, ఎన్ని డోసులు అవసరం అంతే వేయాలి తప్ప ఒకటి కూడా ఎక్స్ట్రా పడకుండా ఉండాలి. మనం నిజంగా కెంట్ ఫిలాసఫీ చదువుకుంటున్నప్పుడు మనం చాలా చదువుకున్నాం. ఎలాగా అంటే ఎప్పుడు సెకండ్ డోస్ వేయాలి, అదే డోస్ ఎప్పుడు రిపీట్ చేయాలి, అది ఆ నెక్స్ట్ ఇంకో డ్రగ్ ఎప్పుడు వేయాలి, ఇంటర్ కరెంట్ ఎప్పుడు వేయాలి, అవన్నీ ఆయన చాలా డీటెయిల్ గా చెప్పారు. అంటే మనకి ఒక ప్రిజుడీస్ ఉండకూడదు. అంటే ఇన్ని డోసులు పడతాయి, ఇది ఇంత కాంప్లికేటెడ్ కేసు కాబట్టి ఇన్ని డోసెస్ పడతాయనో, లేకపోతే ఇంత హైయర్ పొటెన్సీ వేయాలనో అనేది మనకు ప్రిజుడీస్ ఉండకూడదు అనేది మనకి కెంట్ లో చెప్పారు. సో ఇక్కడ ఈవిడ చెప్పిన ఇది మనం చక్కగా చదువుకుని ఇంకా బెటర్ గా సర్వీస్ చేద్దాం. ఆవిడ డోరతీ షెపర్డ్ గారిది ఫస్ట్ చాప్టర్, మై కాన్వర్సేషన్ మై కన్వర్షన్ టు హోమియోపతిక్ హై పొటెన్సీస్, ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ డేస్ ఐ హ్యావ్ బీన్ ఏ హోమియోపత్. ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ నాట్ బి హియర్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ హోమియోపతి. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ హోమియోపతే. ఎలాగా ఏమిటి ఇప్పుడు చిన్నప్పటి నుంచి హోమియోపతి ఎలా అయ్యారు, అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం, అది నిజంగా అదే జరగకపోయి ఉంటే నేను అసలు ఈ ఫీల్డ్ లో ఉండేదాన్ని కాదన్నట్టు చెప్తున్నారు. ఫర్ మై మదర్ క్యూర్డ్ హర్ సెల్ఫ్ విత్ హోమియోపతిక్ పిల్యూల్స్ ఫ్రమ్ ఏ షార్ప్ అటాక్ ఆఫ్ కాన్ఫ్లుయెంట్ స్మాల్ పాక్స్ when the orthodox medical practitioner had given her up and I was born within a week or two of her recovery. అంటే ఈవిడ మదర్కి ఈ డెలివరీ అవడానికి ఫ్యూ వీక్స్ ముందు, అంటే 1 వీక్ 1 or 2 వీక్స్ ముందు విపరీతమైన స్మాల్ పాక్స్, కాన్ఫ్లుయెంట్ అంటే ఏంటంటే ఆ స్కిన్ మీద ఇరప్షన్స్ అనేవి ఎక్కడ వదలకుండా చాలా ఎక్కువగా వచ్చేసింది. అది స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ కాదు అది. అది స్మాల్ పాక్స్ ఇంకా డేంజరస్. వస్తే అలోపతిక్ ఆర్థోడాక్స్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే అలోపతిక్ డాక్టర్ చేతులు ఎత్తేసారు. అయితే ఈవిడ హోమియోపతిక్ మెడిసిన్ యూజ్ చేసి దాంట్లో నుంచి ఈవిడ బయటపడ్డారు. ఆ పిల్స్ అది వాడటం వల్ల ఈవిడకి రికవర్ అయిన తగ్గిన 1 or 2 వీక్స్ లో డెలివరీ అయింది. ఈ డోరతీ షెపర్డ్ గారు పుట్టారంట. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ హోమియోపతిక్ ఫ్యామిలీ, లక్కీలీ ఫర్ మీ ఐ ఎస్కేప్డ్ ఆల్ ద హారర్ ఆఫ్ నర్సరీ మెడిసిన్స్ సచ్ యాజ్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ గ్రెగరీస్ పౌడర్స్.
అంటే ఇది హోమియోపతిక్ ఫ్యామిలీ, అంటే చిన్నప్పుడు హోమియోపతి మీద నమ్మకం ఉన్న ఫ్యామిలీ అనే మీనింగ్ వస్తుంది. ప్లస్ చిన్నప్పటి నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఆవిడ కడుపులో ఉన్నప్పటి నుంచే వాడటం వల్ల అదృష్టవశాత్తు నేను ఆ నర్సరీ మెడిసిన్స్ ఉంటాయి కదా, వ్యాక్సిన్స్ అని సంథింగ్ అలా, అవన్నిటి నుంచి ఈ ఆమదం పట్టించడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటి నుంచి నేను తప్పించుకోబడ్డాను అని చెప్తున్నారు ఆవిడ. ద ఐడియల్స్ ఆఫ్ హోమియోపతి వర్ రాదర్ బ్లర్డ్ వైల్ ఐ వాజ్ ఏ మెడికల్ స్టూడెంట్. కానీ ఈవిడ మెడికల్ స్టూడెంట్ అంటే మెడిసిన్ చదువుతున్నారు. ఆ చదువుతున్నప్పుడు ఈ హోమియోపతికి సంబంధించిన ఐడియల్స్, ఈ ఆదర్శాలు కానీ లక్ష్యం ఇదంతా ఆవిడకి బ్లర్డ్ అయిపోయింది. అంటే ఆవిడకి పెద్ద కనిపించలేదు. బ్లర్డ్ అంటే మామూలుగా మనము ఇలా అనుకుంటాం, కానీ అది ఆవిడ కనుమరుగు అయిపోయింది అనమాట. అంటే చిన్నప్పుడే ఆవిడ హోమియోపతి ద్వారా ఇలా పుట్టి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా with the foolish superiority of newly acquired knowledge, I despised the tiny little globules which I thought might be good enough for children and their simple ailments. అంటే ఆవిడ ఎంత అంటే ఎవరైనా కానివ్వండి, ఆ ఈకే గారు కూడా చెప్తారు కదా, తప్పు అనేది నేను ఈ తప్పు చేశాను ఇది మీరు చెయ్యకండి అని చెప్పడం చాలా గొప్ప విషయం అంటారు కదా. అది గాంధీ గారి బుక్ లో ఉంటుంది కదా, ఆత్మకథలో. ఆయన నేను చేసిన తప్పు ఇలా చేశాను, ఇలా ఓవర్కమ్ అయ్యానని చెప్తారు. అలా ఇక్కడ ఈవిడ చూడండి ఏమని చెప్పారంటే ఫూలిష్ సుపీరియారిటీ. అంటే ఈ కొత్తగా ఆవిడ గెయిన్ చేసిన ఈ మెడికల్ నాలెడ్జ్ ఇవన్నిటిని దృష్ట్యా ఈవిడ ఏమైపోయింది, అలక్ష్యం చేసిందిట ఈ హోమియోపతిక్ దాని మీద. దాన్ని ఆ చిన్న చిన్న పిల్స్ ఎవరి కోసం అవి పనిచేస్తాయి అంటే ఆ చిన్న పిల్లలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మాత్రమే అవి పనిచేస్తాయి అని ఆవిడ ఫీల్ అయ్యారట. ఏ వన్ డే ఐ హ్యాడ్ nasty sting on my hand. One day I had, one day I had rather an eye opener. ఒక రోజు కళ్ళు తెరుచుకోబడ్డాట. ఎలాగంటే ఏ బీ డిస్లైక్డ్ మీ అండ్ ఐ గాట్ నాస్టీ స్టింగ్ ఇన్ మై హ్యాండ్. ఆవిడ నేరేషన్ భలే ఉంది. అంటే ఒక తేనెటీగా ఆవిడని కుట్టింది చేతి మీద. ఇట్ స్వెల్డ్ అండ్ ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అప్ మై ఆర్మ్. కుట్టేటప్పటికి అంతా వాచిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చేసిందంట మొత్తం. చెయ్యంత ఇన్ఫ్లమేషన్ అంటే మనం ఆల్రెడీ బుజ్జి గారి క్లాసెస్ లో అట్లా చెప్పుకుంటున్నాం. ఆ రెడ్నెస్ ఉంటుంది, ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. రెడ్నెస్ హాట్ గా ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, ఆ ప్లేస్ లో టెండర్నెస్ ఉంటుంది, పెయిన్. సో అలా అదంతా చెయ్యంతా అలా అయిపోయింది. మై మదర్ హంబ్లీ సజెస్టెడ్ ఎపిస్ టు మీ. వాళ్ళ మదరు ఎపిస్ వేసుకోమని సజెస్ట్ చేసింది. The pain was so great that I took it in desperation, and lo and behold, in a few minutes, verily, all pain and swelling had disappeared. ఇంకా వాళ్ళ మదర్ చెప్తే ఈవిడ పెద్ద కేర్ చేయట్లేదు కదా హోమియోపతి అయినప్పటికీ, వాళ్ళ మదర్ ఎపిస్ చెప్పినప్పుడు ఆ పెయిన్ తట్టుకోలేక ఆ డెస్పరేషన్ తో ఏం చేసింది ఆవిడ, వేసేసుకుంది మందు. చెప్పిన మందు ఆ వాపు అది తట్టుకోలేక వేసేసుకుంది. అది వేసుకున్న ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల్లో నొప్పి గాని వాపు గాని మొత్తం తగ్గిపోయిందిట. దెన్ ఐ రిమెంబర్డ్ హౌ ద ప్రీవియస్ సమ్మర్ ఐ హ్యాడ్ బీన్ స్టంగ్ ఆన్ మై లిప్ అండ్ హౌ ఐ హ్యాడ్ బీన్ ప్లేగ్డ్ అండ్ హ్యూమిలియేటెడ్ అండ్ ఫ్రైటెండ్ బై one half of my face swelling enormously, and the local doctors remedies had not made the slightest difference for 3 days. ఆవిడకి తగ్గంగానే ఈవిడికి అప్పుడు గుర్తొచ్చిందిట, కింద ఈ సమ్మర్ లో ఇలాగే మళ్ళీ కుట్టింది. పెదం మీద కుట్టేటప్పటికి ఆ ఫేస్ అంతా కూడా ఎలాగా అంటే ఎంత ప్లేగ్డ్ అంటే ఎంత బాధించబడింది, ఎంత లోపల 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 మదన పడిపోయి భయపడిపోయి, ఫేస్ అంతా దేని వల్ల భయపడిపోయింది, ఫేస్ అంతా అంత వాపు వచ్చేసి ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ విపరీతమైన వాపు వచ్చేసి, లోకల్ డాక్టర్స్ మందులు వేసినప్పటికీ కూడా ఏదో కొంచెం డిఫరెన్స్ వచ్చిందంట. 3 డేస్ కి వచ్చింది ఆ కొంత బెటర్మెంట్. దట్ వాస్ ఆర్థడాక్స్ మెడిసిన్ ఫర్ యూ. ఇఫ్ ఓన్లీ ఐ న్యూ వేర్ టు లెర్న్ మోర్ అబౌట్ హోమియోపతి. అంటే అక్కడ అలా జరిగింది, ఇక్కడ వేయంగానే ఫ్యూ మినిట్స్ లో తగ్గిపోయింది కదా. అప్పుడు ఆవిడకి తెలిసి వచ్చింది మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి అంటే ఐ న్యూ వేర్ టు లెర్న్, ఏ విధంగా ఎలా నేర్చుకోవాలి ఏమిటి అనేది
అప్పుడు ఆవిడకి ఆలోచన అనేది మొదలైంది. I qualified and for several years worked strenuously as house surgeon in various general hospitals, and one day I heard about a school of homeopathy in Chicago. అంటే ఆవిడ ఆ, కొన్ని సంవత్సరాలు కష్టపడి స్ట్రెన్యూస్లీ అంటే విపరీతంగా శ్రమ కోర్చి అంటే బాగా కష్టపడి చదివి ఆ మెడిసిన్ కంప్లీట్ చేసి క్వాలిఫై అయ్యి హౌస్ సర్జన్స్ చేస్తారు కదా లాస్ట్ లో. అది చాలా జనరల్ హాస్పిటల్స్ లో చేసి ఒక రోజు ఆవిడ తెలుసుకున్నారు హోమియోపతి కాలేజ్ అనేది ఉంది చికాగోలో అని. ఐ దేర్ అపాన్ టుక్ ఏ బస్మాన్స్ హాలిడే అండ్ వెంట్ ఆఫ్ టు ది స్టేట్స్ ఇన్ ద లేట్ ఆటమ్. ఇంకా వెంటనే ఆవిడ ఏం చేసింది అంటే తను వర్క్ చేసేటువంటి ప్లేస్ నుంచి జనరల్ హాస్పిటల్స్ లో చేస్తున్నారు కదా అక్కడి నుంచి ఈవిడ సెలవు తీసుకుని కొన్నాళ్ళు టైం బీయింగ్ తీసుకుని ఆ ఈ ప్లేస్ కి వచ్చారు. ఎక్కడైతే ఈ ఉన్నాయో స్టేట్స్ లో ఆ ప్లేస్ కి వచ్చింది. ఏ టైంలో వచ్చారు ఆవిడ? లేట్ ఆటమ్. అంటే ఆటమ్ అంటే శరదృతువు అన్నట్టు వస్తుంది కదా మీనింగ్. ఇంకా అంటే ఆ చలికాలంలో అలా వచ్చారు ఆవిడ. వాట్ ఏ ఓఎస్ దట్ వాజ్ స్టార్మీ అండ్ కోల్డ్ అండ్ రెయినీ. ఆ టైంలో ఆవిడ వచ్చినప్పుడు వెదర్ ఎలా ఉంది? స్టార్మీ, ఈ సైక్లోనిక్ వెదర్ లా ఉంది, బాగా చల్లగా ఉంది, వర్షాలు పడుతుంది. ఐ వాజ్ కూప్డ్ అప్ ఇన్ ఏ స్మాల్ క్యాబిన్ విత్ ఏ యంగ్ మదర్ అండ్ హర్ బేబీ వాజ్ స్క్రీమింగ్ డే అండ్ నైట్ ఫ్రమ్ టీథింగ్ పెయిన్స్. ఈవిడ ఒక చిన్న బోన్ లాంటి ఒక క్యాబిన్ లో ఉండిపోవాల్సి వచ్చింది. దానికి అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తా ఉంది డే అండ్ నైట్. ఆ పంటికి సంబంధించిన నొప్పులు అంటే పళ్ళు ఇరప్ట్ అవుతున్నప్పుడు వస్తాయి కదా పెయిన్స్, దాంట్లో చల్లదనానికి ఉన్నాయి. ఐ అరైవ్డ్ టైర్డ్ అండ్ వార్న్ ఇన్ న్యూయార్క్ అండ్ ఇమీడియట్లీ ఫెల్ ఏ విక్టిమ్ టు ఏ ఫీవరిష్ చిల్ డ్యూ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ కోల్డ్ నార్థర్లీ విండ్ ఆన్ టైర్డ్ అవుట్ సిస్టమ్. ఈవిడ మొత్తాన్ని బాగా అలసిపోయి న్యూయార్క్ అనేది చేరుకుని ఆ న్యూయార్క్ చేరంగానే ఈవిడికి ఫీవరిష్నెస్, చలితో కూడిన ఫీవరిష్నెస్ వచ్చేసింది. దేనివల్ల? ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యింది. చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం మాత్రమే కాదు, అప్పటికే ఈవిడ చాలా అలసిపోయి ఉంది కదా బాడీ అంతా, దాని మీద ఈ కౌల్డ్ విండ్స్ కి ఎక్స్పోజ్ అవడంతో ఇలా వచ్చింది ఆవిడ. దేర్ వాజ్ ఐ ఆల్ అలోన్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ లేయిడ్ అప్ ఇన్ ఏ బిగ్ హోటల్ విత్ ఏ హై టెంపరేచర్. ఈవిడ ఒక్కతే కదా, ఒక్కతే ఒంటరిగా వచ్చారు ఈ కంట్రీకి, వేరే కంట్రీ, ఫారెన్ కంట్రీ కదా ఆవిడ ఉండేదాని నుంచి వేరే కంట్రీకి వచ్చారు. ఆ పెద్ద హోటల్లో దిగారు, కానీ చాలా హై టెంపరేచర్ లో వచ్చేసింది. వాట్ వాస్ టు బి డన్? ఇప్పుడు ఏం చేయాలి అనుకుని డిమ్ రికలెక్షన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ డేస్ కేమ్ టు మీ. అంటే చిన్నప్పుడు తనకి వచ్చిన కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి లైట్ గా. వాట్ వర్ ద మెడిసిన్స్ యూజ్డ్? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం మెడిసిన్స్ వేసి ఉన్నారు అని గుర్తు చేసుకుని, ఓఎస్ ఐ హ్యావ్ ఇట్ అని ఎకోనైట్ అండ్ బ్రయోనియా 3x alternately were taken and in a few hours they reduced my temperature. ఇలా అప్పుడు ఎకనైట్ బ్రయోనియా మన దగ్గర ఉన్నాయి కదా 3x పొటెన్సీలో ఆల్టర్నేట్ చేస్తూ ఫ్యూ అవర్ వేసుకుంటే ఫ్యూ అవర్స్ టెంపరేచర్ తగ్గిపోయింది. బట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఏ నాస్టీ సీక్వెల్, ఏ వైలెంట్ ఫ్రాంటల్ సైనసైటిస్, an inflammation of the cavities in the bony skull which caused agonizing pains in my forehead and the bridge of my nose, absolutely blinding in character. అంటే ఈవిడికి ఆ తగ్గింది, బ్రయోనియా 3x ఎకనైట్ 3x ఆల్టర్నేట్ వేసుకుంటే తగ్గింది. కానీ వెంటనే ఈవిడికి సైనసైటిస్ స్టార్ట్ అయిపోయింది, విపరీతం వైలెంట్ ఫ్రాంటల్ సైనసైటిస్. ఫ్రాంటల్ సైనసైటిస్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నామండి మనం? సూప్రా ఆర్బిటల్ రీజియన్ లో, కంటికి పై భాగం. అక్కడ ఇంకా సైనసైటిస్ వచ్చేసి అక్కడంతా క్యావిటీస్, సైనసెస్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది. అక్కడ బోనీస్ కల్లో ఉంటాయి కదా సైనసెస్, ఆ క్యావిటీస్. విపరీతమైన ఎగోనైజింగ్ పెయిన్, అంటే పిచ్చెక్కిపోయే పెయిన్ అనమాట, అంత భరించలేనంత పెయిన్. ఇక్కడ ఫోర్ హెడ్, నుదుటి మీద అంతా వచ్చేసి. ఇంకా ఎక్కడ వచ్చింది? బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ఆ రెండు బ్రూ మధ్య కింద బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ ఉంటుంది బ్రూ మధ్యలో, అక్కడ అంతా నొప్పి. ఎంత విపరీతంగా అంటే అంత ఏదో బ్లాక్ అయిపోయినట్టుగా అనమాట, ఎవరో పట్టేసినట్టు అక్కడ. మై వన్ ఐడియా వాస్ టు గెట్ టు చికాగో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ ట్రీట్మెంట్. ఇప్పుడు న్యూయార్క్ లో కదా ఉంది ఇప్పుడు హోటల్లో,
ఈవిడ అనుకుందంటే ఇంకా ఇంకెలా కాదు ఎలాగోలా ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా చికాగో వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఇది హోమియోపతి హాస్పిటల్ కదా. I have very little recollection of the journey between New York and Chicago, even though I stopped a night at Niagara to see the world famous falls. అంటే వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ న్యూయార్క్ లో నయగరా ఫాల్స్ చూద్దామని ఆవిడ మళ్ళీ దిగారు. ఐ ట్రైడ్ మెంటల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ టు ఈజ్ మై హెడ్. అంటే ఏ విధంగా ఆవిడ చాలా ట్రై చేశారు దాంట్లో నుంచి బయటికి రావాలి సైనసైటిస్ పెయిన్ లో నుంచి. బట్ నథింగ్ వాజ్ ఎనీ యూస్. ఇఫ్ ఎనీథింగ్ ఇట్ గాట్ వర్స్ అండ్ వర్స్. ఏం చేసినా సరే ఇంకా వర్సన్ అయిపోతా వచ్చింది. ద మూమెంట్ ఐ అరైవ్డ్ ఇన్ చికాగో ఐ రష్డ్ ఆఫ్ టు సీ వన్ ఆఫ్ ద హోమియోపతిక్ ఫిజిషియన్స్. అయితే ఇంకా ఆవిడ వెంటనే ఆ చికాగోలో దిగడం ఏంటి, హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి పరిగెట్టారు. హీ వాజ్ రాదర్ బ్రూస్క్ అండ్ షార్ట్ విత్ మీ, ఎస్పెషల్లీ when I told him, in my opinion, hypotensis could not possibly do any good. అంటే ఈవిడ ఒక ప్రిజుడిస్ ఉంది ఈవిడికి మైండ్ లో, హైపోటెన్సిస్ పెద్దగా పని చేయవు వేస్ట్ అన్నట్టుగా. అది ఈవిడ ఆ డాక్టర్తో చెప్పారు. 2x or 3x potencies I would grant him, but anything higher mere moonshine. ఆవిడ 2x 3x పొటెన్సీసే బాగా పనిచేస్తాయి. బహుశా నేను అనుకోవటం దాంట్లో మెడిసినల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, పొటెన్సీస్ పెరిగే కొద్దీ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గిపోయి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ పెరుగుతుంది కదా. బహుశా ఇది ఆవిడ మైండ్ లో ఉన్నదేమో, అందుకని ఆవిడ 2x 3x ఆ లో పొటెన్సీస్ లో అయితేనే బాగా పనిచేస్తాయి అని ఈవిడ చెప్పింది. హైయర్ పొటెన్సీస్ అవి వేస్తే అవి పెద్దగా పని చేయవు, అలా వేయడం అనేది ఒక ఫూలిష్ థింగ్ అని చెప్పింది. He gave me Naxwamika on my symptoms, which were shortly chill caused by dry cold wind, feeling of icy coldness all through body, could not get warm even sitting in front of a radiator. అంటే ఆ డాక్టర్ నక్స్వామిక ఇచ్చారు ఆవిడ యొక్క సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని. క్లుప్తంగా చెప్పాలంటే ఆవిడకున్న సిమ్టమ్స్ చలి, డ్రై కోల్డ్ విండ్ అంటే పొడి చల్లటి గాలుల వల్ల చలి వచ్చేస్తోంది. ఇంకా బాడీ అంతా కూడా మంచు గడ్డలాగా అయిపోతుంది చల్లగా. ఏ విధంగా అంటే రేడియేటర్ అంటే వేడి హీటర్ లాంటివి ఉంటాయి కదా, దాని ముందు కూర్చున్నా కానీ వేడెక్కట్లేదు బాడీ. షివరింగ్ యాజ్ సూన్ యాజ్ మూవ్మెంట్ స్టార్టెడ్. ఇంకా విపరీతమైన వణుకు వచ్చేస్తుంది ఏమాత్రం కదిలిన. వైలెంట్ థ్రోబింగ్ పెయిన్ ఇన్ ద ఫోర్ హెడ్ అండ్ నోస్. ఆ ధనారింపు విపరీతమైన వైలెంట్ పెయిన్ ఉంటుంది నుదుటిలోనూ నోస్ దగ్గర. వర్స్ స్టూపింగ్, వంగితే నొప్పి ఎక్కువ అయిపోతుంది. వర్స్ బెండింగ్ ఫార్వర్డ్, ముందుకు వంగినా గానీ తల వంచిన. వర్స్ వామ్ రూమ్, వేడి గదిలో. హెడేక్ వర్స్ స్లైటెస్ట్ ప్రెజర్. తలనొప్పి అనేది ఏమాత్రం కొంచెం ప్రెజర్ ఇచ్చినా ఎక్కువైపోతుంది. జనరల్లీ వర్స్ మార్నింగ్స్, అంటే ఉదయం పూట ఎక్కువైపోతుంది. జనరల్ గా ఉదయం మార్నింగ్ ఎగ్రవేషన్ ఉంది. విత్ ఆల్ దేర్ వాస్ ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ. ఈ సిమ్టమ్స్ అన్నిటితో పాటు విపరీతమైన కోపం, స్నాపిష్నెస్ అంటే మండిపడే స్వభావం, బ్యాడ్ టెంపర్, ఆ మూడ్ చాలా వరస్ట్ గా ఉంటుంది. ఐ వాజ్ టోల్డ్, టేక్ ది నక్స్వామిక ఎట్ నైట్, బట్ మైండ్ యూ ఇట్ మైట్ మేక్ యూ ఫీల్ వర్స్, ఎ గ్రేట్ డీల్ వర్స్ ఎట్ ఫస్ట్. అంటే ఆయన చెప్పారట నక్స్వామిక వేసుకో ఇవాళ రాత్రికి, కానీ గుర్తుపెట్టుకో ఇవాళ రాత్రి మందు వేసుకున్నాక చాలా వరస్ట్ గా అయిపోతుంది, అంటే ఇంకా సిమ్టమ్స్ అని అగ్రవేట్ అవుతాయి, ఫస్ట్ ముందు అవి అగ్రవేట్ అవుతాయి. ఐ షల్ గివ్ యూ 1 dose ఆఫ్ ద సిఎం పొటెన్సీ. ఒకరోజు సిఎం పొటెన్సీ ఇస్తానని చెప్పారు ఆయన. ఐ స్మైల్డ్ అన్బిలీవింగ్లీ. అంటే నమ్మబుద్ధిగా ఈవిడగా 2x 3x వేసుకోవాలి ఉంది కదా, హైయర్ పొటెన్సీలకి వెళ్తే ఏం పని చేయమన్నట్టు ఒక నవ్వు నవ్వింది ఆవిడ. ఐ వాజ్ నో ఫూల్, ఐ థాట్ ద హై డైల్యూషన్ కుడ్ హ్యావ్ నో ఎఫెక్ట్. ఆవిడ అనుకుంది నేనేం పిచ్చిదాన్నా, ఈ ఇవి మందసలు ఏం పెద్దగా ఎఫెక్టే చూపించదు, ఐ మైట్ జస్ట్ యాజ్ వెల్ టేక్ ప్లెయిన్ షుగర్. ఉత్త పిల్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ సీఎం వేసుకున్నా అంతే అని ఆవిడకి మైండ్ లో వచ్చిందిట, అనిపించిందిట మనసులో. కానీ ఇంకా ఆవిడ ఇంక వేరే ఆల్టర్నేషన్ లేదు కదా, అందుకని ఆవిడ వేసుకున్నారు ఆవిడ. వెల్, ఐ వాజ్ డెస్పరేట్. I did not want an operation, which was the only other alternative for the pus in my frontal sinuses. అది
ఇంకా ఆవిడ ఆ నొప్పితో ఎంత డెస్పరేట్ అయిపోయి ఉన్నారంటే పాపం ఇంకొక ఇంకొక మార్గం చూసే ఇది లేదు, ఇది తప్ప ఇంకో ఆల్టర్నేషన్ లేదు ఆ ఫ్రాంటల్ సైనసెస్ లో ఫిల్ అయ్యి ఉన్న పస్సుని క్యూర్ చేసుకోవడానికి. సో ఇన్ ద ఈవినింగ్ ఐ స్వాలోడ్ బై సిఎం పౌడర్, అది ఆవిడ ఈవినింగ్ తీసుకున్నారు. ఏ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్టర్వర్డ్స్ మై హెడ్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ దేర్ వాజ్ ఏ ఫోర్జ్ ఇన్సైడ్, such a violent hammering and throbbing and heat. It was like hell let loose. అంటే తక్కువ ఇంకా వేసిన కొంచెం సేపట్లో ఆ తల ఎంతలా అయిపోయిందంటే కొలిమిలో పెడితే ఎలా ఉంటుంది తల, అంతలా సఫరింగ్ విపరీతం అయిపోయింది ఆవిడకి. ఆల్రెడీ ఆయన చెప్పారు కదా. సో అలా అయిపోయి విపరీతమైన శుచితో కొడుతున్నట్టు నొప్పి, ధనారింపు, వేడి, ఇంకా నరకం చూస్తున్నట్టుగా ఉందిట. ఐ థాట్ ఎవ్రీ మినిట్ ఐ వాజ్ గోయింగ్ టు డై విత్ ది ఎగోనీ ఆఫ్ ద పెయిన్ అండ్ ప్రేయిడ్ ఫర్ డెలివరెన్స్. అంటే ఎంత అనిపించింది, నీకు చచ్చిపోతానేమో అనిపించింది ఆ నొప్పి తట్టుకోలేక, అంత పిచ్చెక్కిపోయే నొప్పి, హారిబుల్ నొప్పి. ఒక అరగంట తర్వాత, అరగంట, ఒక మేబీ అన్ అవర్, దేర్ వాజ్ బ్లెస్డ్ రిలీఫ్. ఇంకా రిలీఫ్ ఎప్పుడు వస్తుందని ప్రే చేయడం మొదలెట్టింది. ఒక అరగంట గంటలో రిలీఫ్ స్టార్ట్ అయిపోయింది. ద పెయిన్ లెఫ్ట్ మీ యాజ్ సడన్లీ యాజ్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్. అంటే పెయిన్ ఎంత సడన్ గా గబగబా స్టార్ట్ అయిందో అంత సడన్ గా తగ్గిపోయింది. ఐ స్లెప్ట్ ఆల్ నైట్ లాంగ్, నైట్ అంతా నిద్రపోయారట. ఇన్ ద మార్నింగ్ ఐ గాట్ అప్ అండ్ ట్రైడ్ టు స్టూప్ అండ్ బెండ్ ఫార్వర్డ్ విచ్ ఐ హ్యాడ్ బీన్ అనేబుల్ టు డూ ఫర్ సెవెరల్ డేస్ అండ్ ఐ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిస్కంఫర్ట్. ఇవి లేవంగానే ఫస్ట్ తల వంచి ఇంకా ముందుకి వంగడం చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే అంత కొన్ని రోజులుగా ఆవిడ అలా చేయలేకపోతున్నారు కదా. ఐ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిస్కంఫర్ట్. సో ఈవిడ అన్ని డిస్కంఫర్ట్స్ నుంచి ఫ్రీ అయిపోయారు అనిపించింది. అందుకే ఏం పెయిన్ రాలేదనమాట. ఐ శాంగ్ అల్లలల్లా అని ఆవిడ పాడుకున్నట్ట హ్యాపీగా. 24 hours లేటర్ ఐ టుక్ ఎనదర్ డోస్ ఆఫ్ నక్స్వాంక సీఎం. 24 hours తర్వాత మళ్ళీ ఆవిడ నక్స్వాంక సీఎం వేసుకున్నారు. కానీ ఈవిడ భయపడ్డారు. యాజ్ దేర్ వాస్ ఏ స్లైట్ రిటర్న్ ఆఫ్ ద హెడేక్ అండ్ ఆల్సో సమ్ డిఫికల్టీ ఇన్ స్టూపింగ్, వస్తుందేమో అన్నట్టుగా. కానీ ఐ హెజిటేటెడ్ ఫర్ ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ అనదర్ అగ్రవేషన్. మళ్ళీ హెజిటేట్ చేశారు, అమ్మో మళ్ళీ భయం, మళ్ళీ ఇంకో అగ్రవేషన్ వస్తుందేమో. బట్ దిస్ టైమ్ దేర్ వాజ్ రిలీఫ్ అట్ వన్స్ అండ్ నో ఇంక్రీజ్ ఆఫ్ పెయిన్ అట్ ఆల్. అలా రెండోసారి వేసుకున్నప్పుడు ఆవిడకి ఆ పెయిన్ అది ఏమి రాలేదని చెప్పారు. ఐ హ్యాడ్ లెర్న్డ్ 2 things ఎట్ వన్ గో. అంటే ఈ వేసుకున్నప్పుడు ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా 2 విషయాలు నేర్చుకున్నారు ఆవిడ. ఫస్ట్, దట్ హైపోటెన్సీస్ వర్క్ ర్యాపిడ్లీ అండ్ ఎఫికేషియస్లీ. అంటే వీడికి అంతకుముందు ఒక ప్రిజుడిస్ ఉంది కదా, అవి పని చెయ్యవు హైయర్ పొటెన్సీస్ అని. సో ఈ హైయర్ పొటెన్సీస్ అంత ఫాస్ట్ గా పనిచేస్తాయి అండ్ ఎఫికేషియస్లీ అంటే సమర్థవంతంగా పనిచేస్తాయి అని అర్థమైంది వీడికి. సెకండ్లీ, ఇంకా రెండో విషయం ఏంటి, దట్ దే కెన్ కాజ్ అక్యూట్ పెయిన్ అండ్ అగ్రవేషన్ అండ్ షుడ్ బి యూజ్డ్ విత్ గ్రేట్ కేర్. అంటే అవి సెకండ్ పాయింట్ ఏంటి నేర్చుకున్నారంటే అవి అవి ఉన్నటువంటి ఆ సఫరింగ్ ని అక్యూట్ తరుణ అప్పటికప్పుడు సఫర్ అవుతున్న ఆ పెయిన్ ని ఎక్కువ చేస్తాయి, అగ్రవేషన్ వచ్చేస్తుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా యూజ్ చేయాలి. 2 valuable lessons indeed. సో వాస్తవంగా ఆవిడ ఈ 2 చాలా విలువైన విషయాలు నేర్చుకున్నారు ఆవిడ. ఫ్రమ్ దట్ డే టు దిస్ ఐ హ్యావ్ హ్యాడ్ నో రిటర్న్ ఆఫ్ frontal sinusitis and indeed Nakswamika has been a standby and valuable help in other cases of acute sinus trouble after colds and nasal catarrhs both in low potencies and high potencies whenever indicated. సో ఆవిడ ఇంకా ఆవిడకి మళ్ళీ అప్పుడు వచ్చిన సైనసైటిస్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వలేదట, కంప్లీట్ గా తగ్గిపోయింది ఆవిడకి. ఇటువంటి కేసెస్ లో ఆవిడ ఇండికేట్ అయిన చోట నక్స్వాంక 1x నుంచి హైయర్ పొటెన్సీస్ దాకా ఎంత అవసరమో అంత వేస్తూ వచ్చారు కొంతమంది పేషెంట్స్. టు కంటిన్యూ ది స్టోరీ ఆఫ్ మై కాన్వర్సేషన్ టు ది యూజ్ ఆఫ్ హైపోటెన్సీస్. దీనికి ఇంకా మనం కంటిన్యూ చేయాలి అంటే ఆవిడ స్టోరీ అంటే చెప్తున్నారు, ఇంకా ఇంకా ఉందన్నమాట ఆవిడ కేసు గురించి. ఐ వాజ్ క్యూర్డ్ ఆఫ్ మై అక్యూట్ ఫ్రాంటల్ సైనస్ బట్ ఐ ఫౌండ్ ఐ స్టిల్ హ్యాడ్ ఏ డల్ హెవీ ఫీలింగ్ all over my head and I could not apply myself at all to any useful work. అంటే క్యూర్ అయిపోయింది ఫ్రాంటల్ సైనసైటిస్ ప్రాబ్లం, కానీ ఇంకా ఆవిడకి ఏదో
తలలో బరువుగా అనిపించడం, ఇంకా కంప్లీట్ గా తన వర్క్ లో తను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. ఐ కుడ్ నాట్ రీడ్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం అంటే ఎక్కువసేపు తను చదవలేకపోతున్నారు. ఐ కుడ్ నాట్ రిమెంబర్ వాట్ ఐ రెడ్ ఈవెన్ అంటే చదివింది మర్చిపోతున్నారు, గుర్తుండట్లేదు. అండ్ దిస్ హెవీ స్టూపిడ్ ఫీలింగ్ వాజ్ ఆల్వేస్ వర్స్ బిట్వీన్ 10 in the morning and 8 8 or 3 అది 8 in the 3 in the afternoon. ఈ ఈ స్టూపిడ్ ఈ విధంగా భారంగా అనిపించడం ఇది మార్నింగ్ 10 o'clock మధ్యాహ్నం 3 o'clock ఎక్కువగా ఉంటుంది. వాట్ పర్టికులర్లీ మనకి వేరే డ్రగ్లు వెలుగుతాయి కానీ ఇక్కడ అది ఇలా. వాట్ పర్టికులర్లీ వర్రీడ్ మీ వాజ్ మై బ్యాడ్ మెమరీ డ్యూ టు నాట్ హ్యావింగ్ హ్యాడ్ ఏ హాలిడే ఫర్ సెవరల్ ఇయర్స్ అండ్ మచ్ ఓవర్ స్టడీ. ఆవిడకి అర్థమైందిట ఈ మెమరీ అనేది తగ్గిపోవడం ఇదంతా దేనికి కారణం ఏంటంటే హాలిడే అనేది లేకుండా కొన్ని సంవత్సరాల పాటుగా ఓవర్గా చదివారు ఈవిడ. అంటే మానసికంగా బాగా మైండ్ని స్ట్రెయిన్ చేశారు. వన్ ఆఫ్ మై ఫెలో స్టూడెంట్స్ ఇన్ చికాగో ఆఫర్డ్ టు క్యూర్ మీ ఆఫ్ మై సెరెబ్రల్ ఎనీమియా అండ్ ఐ వాజ్ ఓన్లీ టూ గ్లాడ్. షీ అడ్వైజ్డ్ మీ టు టేక్ చుబర్క్లినం వనం పొటెన్సీ టు బి రిపీటెడ్ ఇన్ వీక్లీ డోసెస్. సో ఇవన్నిటిని చూసి వాళ్ళ కొలీగ్ ఇంకో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ చికాగో కాలేజ్ ట్యూబర్కులిన్ 1 పొటెన్సీ వేసుకోమన్నట్టు వీక్లీ డోసెస్ రిపీట్ చేసుకో. ఐ థింక్ ఐ టుక్ ది 1 పొటెన్సీ 3 doses 3 doses వేసుకున్నారు ఇవిడ. ఎనీవే ద రిజల్ట్ అగైన్ వాజ్ నాట్ ఫార్ ఫ్రమ్ మిరాక్యులస్. చాలా మిరాక్యులస్ గా తగ్గిపోయింది ఆవిడకి. ఐ కుడ్ రీడ్ వితౌట్ ఎఫర్ట్ వితౌట్ బీయింగ్ ప్లేగ్డ్ మై హెడేక్స్ అండ్ వాట్ వాజ్ బెటర్ ఐ కుడ్ రిమెంబర్ వాట్ ఐ హ్యాడ్ రెడ్. చూసారా అది వేసుకున్న దగ్గర నుంచి ఈవిడికి డల్నెస్ హెవీనెస్ అవన్నీ ఉన్నాయి కదా, తలకి సంబంధించిన బాధలు అవన్నీ తగ్గిపోయినాయి. ఎఫర్ట్ అంటే బలవంతంగా చదవాల్సిన అవసరం లేకుండా చదివిని మళ్ళీ గుర్తుండడం అవన్నీ వచ్చేసినాయి ఆవిడకి. ఐ కుడ్ రిపీట్ ఇట్ వర్డ్ బై హార్ట్, an achievement I had not been able to accomplish for several years. అంటే కొన్ని సంవత్సరాలుగా ఆవిడ అంతలా ఇలా చదివితే అలా గుర్తుండటం అనేది లేకుండా పోయింది. అది ఇప్పుడు ఆవిడ ఒకసారి చదువుకుంటే పేజ్ టు పేజ్ బై హార్ట్ చేసినట్టుగా చెప్పగలుగుతున్నట్ట. అంటే అంత ఇంప్రూవ్ అయిందని ఆవిడ ఉద్దేశం. అగైన్ ఏ హైపర్టెన్సీ హ్యాడ్ వర్క్డ్ వండర్స్. మళ్ళీ ఆవిడకి ఇది ఒక వండర్, ఆశ్చర్యకరమైన విషయం, హైపర్టెన్సీ ఇంతగా పనిచేసిందని. ఆర్ యూ సర్ప్రైజ్డ్? ఐ ట్రైడ్ హైపర్టెన్సీస్ ఆన్ అదర్ పీపుల్. I find that hypotensies go deeper and act longer. That is, they act for longer periods and they powerfully stir up the constitution and make a vital difference in the character, temperament and mental makeup of the respective patients. ఇప్పుడు దీనివల్ల ఏం తెలుసుకున్నారు అంటే హైయర్ పొటెన్సీస్ అనేవి డీపర్ లెవెల్లో పనిచేస్తాయి, ఎక్కువ కాలం దీర్ఘకాలంగా పనిచేస్తాయి, చాలా పవర్ఫుల్ గా ఈ శరీర తత్వాన్ని ఆ కాన్స్టిట్యూషన్ ని స్టిర్ అప్ తిప్పుతాయి అనమాట, అంటే కదిలిస్తాయి పవర్ఫుల్ గా. సో వైటల్ లెవెల్స్ లో అంటే ఇన్నర్ లెవెల్లో ఆ డిఫరెన్స్ క్యారెక్టర్ ఆ బిహేవియర్ వాటన్నిటిలో డిఫరెన్స్ తీసుకొస్తాయి, టెంపర్మెంట్ లో కానీ మానసిక కక్షల్లో పేషెంట్స్ లో అని ఆవిడ తెలుసుకున్నారు అనమాట. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.